రాజుల నుంచి రాజకీయ వ్యూహకర్తల వరకు అనేక మందికి శాసనసభ జీవితం ప్రసాదించిన నియోజకవర్గం విజయనగరం జిల్లా గజపతి నగరం. తాజా ఎన్నికల నేపథ్యంలో అక్కడ రసవత్తరమైన పోరు కనిపిస్తోంది. అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయంటున్న అధికార పార్టీ ప్రచారం ఓవైపు, అందుబాటులో లేని ఎమ్మెల్యే అంటూ విపక్షం చేస్తున్న ప్రచారం మరోవైపు హోరాహోరీకి రంగం సిద్ధం చేస్తున్నాయి. విజయనగరం సంస్థానం చివరి పట్టపురాణి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాతృమూర్తి తొలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గజపతి నగరం రాజకీయాలపై టీపీఆర్. 1955లో ఏర్పడిన గజపతి నగరం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా తొలి ఎమ్మెల్యేగా విజయనగరం సంస్థానం చివరి పట్టమహిషి కుసుమ గజపతిరాజు సోషలిస్టు పార్టీ నుంచి ఎన్నికయ్యారు. 1959లో జరిగిన ఉప ఎన్నికల్లో తాటి సన్యాసి నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 1962, 1999లో తాటి సన్యాసి నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పెనుమత్స సాంబశివరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏకగ్రీవంగా పెనుమత్స సాంబశివరాజు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1978, 1985లలో వంగపండు నారాయణ, అప్పలనాయుడు ఒకసారి జనతా పార్టీ నుంచి మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు స్వతంత్రులుగా పోటీ చేసి విజయం సాధించటం విశేషం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేలుగా తాటి సన్యాస అప్పలనాయుడు, మాజీ మంత్రి పడాల అరుణలు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. టీడీపీ హవా ఉన్నప్పుడు కూడా 1983 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి జంపాన సత్యనారాయణరాజు గజపతి నగరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989, 1994, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పడాల అరుణమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో బొత్స అప్పల నరసయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు విజయం సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. గజపతి నగరం నియోజకవర్గంలో రాజకీయంగా, సామాజికంగా తూర్పు కాపు, కొప్పల వెలమ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో క్షత్రియ, ఇతర కులాల ఓటర్లు ఉన్నారు. ఇక్కడి నుంచి 1-2 సందర్భాల్లో మినహా ఎక్కువ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎన్నిక కావటం పరిపాటిగా మారింది. రాజకీయంగా ఎంతో మంది నాయకులకు గుర్తింపు ఇచ్చిన గజపతి నగరం నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం చాలా దూరంలో ఉందంటున్నారు ఇక్కడి ప్రజలు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా 3 నదులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఒకవైపు చంపావతి, మరోవైపు వేగావతితో పాటు తాటిపూడి, గొస్తని నదులు ఉన్నాయి. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలసపోయే కూలీలు ఎక్కువగా తారసపడతారు. దత్తిరాజేరు, గజపతి నగరం, బొండపల్లి మండలాలకు చెందిన అనేక గ్రామాల నుంచి ప్రజలు జీవనోపాధి కోసం వలసలు వెళ్లిపోతూ ఉంటారు. వ్యవసాయం సరిగ్గా సాగక, ఉన్న భూముల్ని వదులుకోలేక తీవ్ర ఉపాధి సమస్యతో ఇక్కడి ప్రజలు సతమతమవుతూ ఉంటారు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు కానీ ఇంటికో ఉద్యోగం మాత్రం ఈ నియోజకవర్గంలో ఊసే లేదంటున్నారు. వైసీపీ గెలిస్తే బొత్స అప్పలనాయుడు గెలిస్తే బాగుంటుంది. ఇంతకుముందు అభివృద్ధి పనులు చాలా చేశారు. ఇప్పుడు మీద ఇంకా ఆయన వస్తే ఇంకా అభివృద్ధి పనులు చేస్తారని అనుకుంటున్నాం. ఇంతకు ముందు మీద తగ్గింది అనిపించిందండి, అంతే. హామీలు ఇచ్చారు, నెరవేర్చలో విఫలమయ్యారు. గజపతి నగరంలో ప్రభుత్వం జూనియర్ కళాశాలతో పాటు అనేక ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిమాండ్ ఎప్పటికీ కలగానే మిగిలిపోతోంది. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇప్పటికీ డిగ్రీ కళాశాల డిమాండ్ అలాగే ఉంది. కానీ సాకారమయ్యే అవకాశం కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. మా దృష్టిలో మాత్రం ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలన్నీ తీశారు. అయ్యుంటే రైతుకు బాగుంటుందని మేము ఆశిస్తామండి. జగన్కి వేద్దాం అనుకుంటామండి. ఎందుకు? అది మార్పు వస్తుందేమని ఇంకా జనాలకి. ఇప్పుడు వరకు ఇతను తెచ్చాడు, ప్రాజెక్టుల వరకు అవేటి అన్ని తెచ్చారండి. అతను తెచ్చారు కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇతనేం చేయిస్తాడని మాకు ఆశ. రైతులకి చేయలేదు కదా, రైతుల చేతి మేమెందుకు నాశ అయిపోతుంది. మరి చెప్పడమే మిగులుతుందండి, వర్తించలేదు. ఈ వికలాంగులు కానీ డ్వాక్రా మహిళలు కానీ వాళ్ళకే చేస్తాను. ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలన్న ప్రజల డిమాండ్ కూడా నెరవేరే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదని చెప్పవచ్చు.
రోడ్డు, డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీరు సమస్య పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. జగన్ వస్తే బాగుంటుందండి. ఎందుకు? ఆ లాగా అభివృద్ధి బాగా చేస్తారని. చంద్రబాబు నాయుడు చేస్తాను ఎన్నికల కోసం ఇప్పుడు అన్ని చేస్తాండ్రు. ఇప్పుడు ఓట్లు రావాలని గెలాలని చేస్తాండ్రు. అతను స్వార్థంగా చేస్తాండ్రు. ఇచ్చారంటే ఏది ఇప్పటికి చెక్కులు రాలేదు, మా ఊర్లో డబ్బులు ఇవ్వలేదు. ఇంకా దాని సంగతి ఏంటో తెలిస్తే అప్పుడు అందరికి నమ్మకం ఉంటుంది. చెక్కులు 2 నెలలు అయింది, ఇప్పటికే డబ్బులు ఇవ్వలేదు. ఇక ప్రజలకు నిత్యావసరమైన బస్టాండ్ విషయంలో కూడా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గజపతి నగరంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ కాంప్లెక్స్ కేవలం పేరుకు మాత్రమే కాంప్లెక్స్ లా ఉంది. లోనికి వెళ్లి రావాలంటే వాహనదారులు, ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా బస్టాండ్ విస్తరణలో ఎలాంటి మార్పు రావడం లేదు. మానాపురం వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఈ మార్గంలో నుంచి జాతీయ రహదారికి వెళ్లే సమయంలో వాహనాలు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు గురై ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. గజపతినగరం నియోజకవర్గానికి చూసుకుంటే స్థానిక శాసనసభ్యులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే సరిగ్గా నిర్వహించలేదు. ఆ విషయానికి ప్రజలు కూడా రోజు రోజుకు పత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం అయితే విభజన జరిగిన తర్వాత ఎన్నో నియోజకవర్గాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ నియోజకవర్గం మేరకు నేను మాట్లాడుతున్నది ఏమిటంటే, ముఖ్యమైనటువంటి ఉదాహరణకి ఆర్టీసీ కాంప్లెక్స్ తీసుకోవచ్చు, ఎండిఓ ఆఫీస్ చూసుకోవచ్చు, హెడ్ క్వార్టర్ ఎండిఓ ఆఫీస్ పరిస్థితి చూడండి ఒకసారి. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే రూట్ అయితేనేమి, రోజు నిత్యావసర జీవితంలో ప్రజలకు అవసరార్థమైనటువంటి హాస్పిటల్స్ అయితేనేమి అనుకున్నంత విధంగా అభివృద్ధి చెందలేదు. దానికి కారణం గజపతి నగరం నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యాలయం లేకపోవడం, ప్రజల వినతులు స్వీకరించకపోవడం, జన్మభూమి కమిటీల్లో వాళ్ళకి నచ్చిన వారికి పథకాలు అందజేయడం, వాళ్ళకి నచ్చినటువంటి కాంట్రాక్టులు నియమించుకోవడం, వాళ్ళకి నచ్చినటువంటి వారికి పెన్షన్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు గజపతి నగరం ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కానీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండరు అన్న టాక్ ఎక్కువగా ఉంది. అధిక సమయం విజయనగరం జిల్లా కేంద్రంలో ఉంటూ తన నియోజకవర్గం పార్టీ కార్యాలయాన్ని కూడా విజయనగరంలో ఏర్పాటు చేయడం, అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు సాగిస్తూ ఉండటంతో ప్రజల్లో ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జగన్ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఏవి కూడా ప్రజలకు సరిగా అందలేదు. రెండోది ఏంటంటే కొన్ని అలా పెండింగ్లో ఉండిపోయినాయి, అవి కూడా క్లియర్ అవ్వలేదు. రెండోది ఏంటంటే జగన్ ఈసారి వస్తే గెలుస్తూనే అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రాక్టర్లు కూడా రోడ్ ట్యాక్స్ ఫ్రీ అని అన్నారు, రోడ్ ట్యాక్స్ కూడా ఫ్రీ లేదు, ఆల్రెడీ ట్యాక్స్లు కూడా కట్టించుకుంటున్నారు. కేఏ నాయుడు పాలన మాత్రం ఇక్కడ ఎవరికి కూడా ఇదవ్వలేదండి, ఎవరికి కూడా ఇదవ్వలేదు అండి. ఏం బాగుంది, ప్రజలకు అందుబాటులో లేదండి. రెండోది ఈ ఊరికి ఎలక్షన్ అప్పుడే వచ్చాడు, ఇప్పుడు వచ్చే దాఖలా లేదు ఇక్కడికి వచ్చే ఊర్లోకి. ఒకసారి అప్పలనరసయ్య గారు 2-3 సార్లు రావడం జరిగింది ఇక్కడికి, కనీసం అతను ఒకసారి కూడా రాలేదు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నా కూడా అస్సలు వాటిని పట్టించుకోలేదని, గత 4 ఏళ్లలో తన అభివృద్ధి కోసం పాటుపడ్డారే తప్ప ప్రజల కోసం ఏమాత్రం పని చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని అంటున్నారు. ముఖ్యంగా గజపతి నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులకు అందుబాటులో లేదంటున్నారు. మరో పక్క ఇప్పుడిప్పుడే విద్యపై ఆసక్తి చూపుతున్న యువతకు విద్యావకాశాలు కల్పించడంలోనూ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే చొరవ చూపలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక పెన్షన్లు కొంతమందికి వచ్చి మరికొంతమందికి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏ మేరకు కూడా తీర్చిన దాఖలాలు అయితే ఇంతవరకు కనబడలేదు. ఇటీవల కాలంలో పత్రికలు ప్రకటనలు అయితే వచ్చాయి, జూనియర్ కాలేజీ అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది, వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు అవుతాయని. నీటిలోనే దున్నలు పెట్టేసి వేరమైన రీతిగా ఎక్కడ కాలేజీ ప్రారంభమవుతుందో ఎప్పటి నుంచి క్లాసులు అవుతాయో తెలియదు, కానీ విద్యా సంవత్సరం నుంచి క్లాసులు అని చెప్పారు. రెండవది కొనిసి బ్రిడ్జి విషయం అయ్యి సంవత్సరం కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా వచ్చి చెప్పింది. సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటికీ అది ఇంకా కిందలోనే అక్కడ ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే అది ఉంది. ప్రజల నుంచే కాదు, సొంత పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు కేఏ నాయుడు. దివంగత బొబ్బిలి ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు 3వ కుమారుడైన అప్పలనాయుడు తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, అసలు సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి లేదన్నది ప్రజల అభిప్రాయం. టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా నియోజకవర్గంలో వాటిని అమలు చేయటంలో వెనకబడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి. మాకు ఈ ఎమ్మెల్యే అయితే మాకు వద్దు, కానీ చంద్రబాబు మాకు కావాలి. డెవలప్ అవ్వాలన్నా ప్రజల పథకాలన్నా బాబే కావాలి, కానీ ఎక్కడ మటు కేంద్రం మాకు వద్దు. ఈయన మటు కూడా కనబడలేదు. ఇది పక్కాగా పబ్లిక్కి చెప్తాం మేము. ఒక్కరోజు వచ్చాడండి బాబు ఎలాగో అనుకుని వెళ్ళిపోండి అంతే. ఆరా మీకు ఇవి చేస్తున్నానంట, మా ఏరియాలు తోవ కూడా ఎత్తున్నానంట. ఈ రోజు మా ఇప్పుడు పైన కనబడదు వాడు ఎక్కడో మాకు తెలీదు. మాకు మటుగా చంద్రబాబు రావాలా, ఇక్కడ మటుగా కేంద్రం మాకు వద్దు. వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కొంతమంది మాత్రం కేఏ నాయుడు పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయటంతో పాటు పెన్షన్లు, రుణమాఫీ, డ్వాక్రా రుణాలు కూడా అందుతున్నాయని అంటున్నారు. కొంతమంది నచ్చని వాళ్లు మాత్రమే కావాలని ఎమ్మెల్యే పనితీరుపై దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. 2014లో ఇచ్చిన హామీలలో దాదాపుగా అన్ని పూర్తి చేశామని అంటున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే కేఏ నాయుడు. డిగ్రీ కాలేజీ నిర్మాణానికి కూడా స్థలం కేటాయించామని అన్నారు. గజపతినగరం ప్రజలందరూ ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండిపోయిన పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఉదాహరణ చూసుకుంటే కొన్స్ బ్రిడ్జ్ కానీ, అక్కడ దశాబ్దాల కళ విద్యార్థులకి ఒక డిగ్రీ కళాశాల కావాలని ఆ డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయించాం. అలాగే దత్తిరాజేరు మండలంలో ఒక జూనియర్ కళాశాల, గంచాడ మండలంలో ఒక జ్యోతిరావు పులే ఆడపిల్లలకి ఒక స్కూలు, ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా శాంక్షన్ మంజూరు చేయించాం. ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయించాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా క్రియేట్ చేయగలిగాం. ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రామాల్లో 136 పంచాయతీల్లో చూసుకుంటే 85% పైనే పనులన్నీ పూర్తయినాయి. టూరిజం శాఖ నుంచి కూడా తీసుకొని 3 చోట్ల పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నాం. గంచాడ ఒకటి, బొండపిల్లలో ఒకటి, గజపతినగరంలో ఒకటి. అవన్నీ కూడా టెండర్ అయిపోయి ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లాగా ఉన్నాయి. మాకు తెలుగుదేశం వచ్చి మా ఊర్లో కాదు, ఈ నియోజకవర్గం మొత్తం మీద బాగానే ఉంది. ఇప్పటి వరకును కేఏ నాయుడు వచ్చారు. మా కొనుసు జనసం అక్కడ కొనుసుకాడ పెద్ద బ్రిడ్జి కట్టించారు. ఇక్కడ పట్టులాడలో ఇక్కడ ఒక నేల బ్రిడ్జి లాంటిది, కింద గొట్టాలు మీద రోడ్డు లాంటిది వేశారు. బ్రహ్మాండంగా ఉంది. మాకు నియోజకవర్గం మొత్తం మీద అంతా బాగుంది. ఇప్పుడైతే రైతులకేటి, డ్వాక్రా వాళ్ళకేటి, మళ్ళీ పెన్షన్లేటి అన్నీ సూపర్గా పెంచారు. గజపతి నగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. 2014లో పోటీ చేసి ఓడిపోయిన కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గానికి దూరం కాగా, అదే ఏడాది కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమైన బొత్స అప్పల నరసయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సామాజికంగా బలమైన నాయకుడు కావటంతో వైఎస్ఆర్సీపీ దూకుడు మీద ఉంది. గత దశాబ్ద కాలంలో గజపతి నగరం, దత్తిరాజేరు, గంట్యాడ, బొండపల్లి మండలాల్లో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని, బలమైన క్యాడర్ను బొత్స అప్పల నరసయ్య ఏర్పాటు చేసుకోగలిగారు. 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు లాంటి కార్యక్రమాలను అనౌన్స్ చేశారో, ప్రజలనేమో దాన్నేమో పూర్తిగా విశ్వసిస్తున్నారు. అలాగే పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సుమారు 8 రోజులు నా నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఎస్సీ మైనారిటీ వర్గం అందరూ కూడా ఆయనతో కలిసి నేరుగా ఆయన మాట్లాడిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా అనేది పాదయాత్రలో నాకైతే స్పష్టంగా కనిపించింది. భారతీయ జనతా పార్టీ నుంచి లాయర్ దేవర ఈశ్వరరావు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జనసేన, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నప్పటికీ పోటీ విషయంలో వారి సత్తా ఎంత అన్నది ప్రశ్నార్థకమే. మాజీ ఎమ్మెల్యే తాటి సన్యాసి నాయుడు వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆయన మనవడు జస్వంత్ నాయుడు రెడీగా ఉన్నారు. ఈ 2019లో పోటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. పోటీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పార్టీ ఏంటనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. మా గ్రాండ్ ఫాదర్, మా యాక్చువల్లీ 4 ఫాదర్స్ అందరూ కాంగ్రెస్ లాయల్ ఇదిగా ఉండేవాళ్ళు. 1959 నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు కాంగ్రెస్లో ఉన్నాం.
బట్ కాంగ్రెస్కి రాష్ట్రంలో ఏం లేదు కాబట్టి ప్రజెంట్ ఓట్ బ్యాంక్ లేదు అండ్ అసలు మూమెంట్ లేదు కాంగ్రెస్లో. గజపతి నగరం నియోజకవర్గంలో 2019 ఎన్నికలు వాడి వేడిగా జరగబోతున్నాయి. హామీలన్నీ నెరవేర్చామంటున్న టీడీపీ వైపు రెండోసారి కూడా మొగ్గు చూపుతారా, లేక వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇస్తారో అంతుపట్టని మిస్టరీగా ఉంది. మే 23 వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది.